మామూలుగా మనకి ట్రిప్స్ వెళ్ళడం చాలా ఇష్టం. కాకపోతే చాలా మంది దగ్గర వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే, నిన్న మొన్న బయటికి వెళ్ళాము, టూర్కి వెళ్ళాము, వచ్చాను, అసలు బాగుండట్లేదు, హెల్త్ పాడైపోయింది, నాకు కొంచెం టైం కావాలి అంటూ ఉంటారు. మీరు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేస్తే కనుక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి. ఫస్ట్ థింగ్, ట్రావెల్ చేసేటప్పుడు మంచి వాటర్ తాగాలి. అయితే ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కొని అక్కడ తాగడం కన్నా మనకంటూ ఓన్ బాటిల్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా పిల్లలతో వెళ్తే కనుక ఇంటి నుండే స్నాక్స్ తీసుకెళ్ళండి. స్నాక్స్ అంటే మరి జంక్ స్నాక్స్ కాకుండా మంచి మంచి హెల్తీ స్నాక్స్ ఉంటాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫుల్ మకానా మనకి దొరుకుతుంది. అంతేకాకుండా కాక్రా అని మనకి ప్యాక్స్ దొరుకుతాయి అనమాట. అవి ఎన్ని రోజులు ఉన్నా సరే మన బ్యాగ్లో పెట్టుకుంటే పాడవు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా. సో ఎక్కడైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పింది రెండే కానీ ఇంకా చాలా హెల్దీ స్నాక్స్ ఉంటాయండి. పిల్లలకి ఎక్కడైనా మనకి ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి, కుదిరితే మజ్జిగ కూడా ఇస్తూ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్రావెల్లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో ఇంటికి వచ్చాక కూడా అంతే హ్యాపీగా ఉండొచ్చు. మంచి టిప్ కదా, యూస్ చేసుకోండి. సో వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనం ఫస్ట్ చేయబోతున్న రెసిపీ చిల్లీ గార్లిక్ బేబీకార్న్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది సిరి. హాయ్ స్వప్నక్క. హలో సిరి, నేను వరంగల్ నుండి మెయిల్ చేస్తున్నాను అక్క. నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్లో చిల్లీ గార్లిక్ బేబీకార్న్ ట్రై చేశా, చాలా బాగున్నాయి అక్క, మీకోసంలో ఒకసారి చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది సిరి. తప్పకుండా సిరి, చాలా బాగుంటుంది. చిల్లీ గార్లిక్ బేబీకార్న్తో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు, స్టార్టర్స్ చేసుకోవచ్చు, అసలు భలే ఉంటుంది. చిల్లీ గార్లిక్ బేబీకార్న్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి బేబీకార్న్ని ఇలా నేను కట్ చేసుకున్నాను చూడండి. మైదా పిండి, కార్న్ఫ్లవర్, చిల్లీ పేస్ట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, పండుమిర్చి, చక్కెర, మష్రూమ్ ఆయిస్టర్ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, కారపొడి, స్ప్రింగ్ ఆనియన్స్. సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. ఇందులో కట్ చేసుకున్న బేబీకార్న్, దీంట్లో కొంచెమే అంటే జస్ట్ వాటర్ని ఇలా మనం పైన చల్లుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ తడి చేసుకోవాలంతే. అలాగే బేబీకార్న్ మీద కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల చక్కగా బేబీకార్న్కి పట్టుకుంటుంది. అండ్ మనం బ్యాటర్ తయారు చేయట్లేదు, లైట్గా పిండిని కోట్ చేస్తున్నాం, అందుకే కొంచెం వాటర్ పైన చల్లాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. చిల్లీ పేస్ట్ బేబీకార్న్కి పట్టుకోవాలి, ప్రతి ఒక్క పీస్కి మంచిగా అంటుకుంటుంది, ఎందుకంటే తడి చేశాను కాబట్టి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కాస్త మైదా పిండి, ఒక 2 టీ స్పూన్లు, అలాగే కార్న్ఫ్లవర్ వేసి ఇప్పుడు జస్ట్ మనం టాస్ చేసుకోవాలి. ఎక్కువ హ్యాండిల్ చేస్తే మళ్ళీ ఆ కోటింగ్ ఊడొచ్చేస్తుంది, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచామనుకోండి, పిండి బేబీకార్న్కి లాక్ అయిపోతుంది. చూడండి అన్ని వైపులా ఎంత చక్కగా పిండి పట్టుకుందో. అందులో మనం చిల్లీ పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి ఫ్రై చేసుకొని డైరెక్ట్ కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం డీప్ ఫ్రై చేయాలి. సో ఇక్కడ ఏవైతే మనకు అవసరం లేదో ఫస్ట్ అవి తీసేద్దాం. నూనె మట్టికి మంచిగా వేడెక్కాలండి. నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే పైన వేసిన మనం ఆ కోటింగ్ ఉంటుంది కదా, అది నూనెలో కలిసిపోతుంది అనమాట. సో అందుకే నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఇందులో బేబీకార్న్ని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అందులో కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే. సో ఇలా అన్ని పీసెస్ వేసిన తర్వాత మంచిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన లైట్గా కలర్ తెలుస్తుంది కదా, మనకు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, కలర్ వచ్చింది అండ్ మంచి క్రిస్పీగా కూడా వచ్చాయి. అస్సలు ఎక్కువ కోటింగ్ కూడా లేదు, చూసారా. మనకి నూనె కూడా అసలు ఎక్కువ లాగదు.
సో ఇప్పుడు మనకు ఆయిల్తో పని అయిపోయింది. నూనెని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెడుతున్నాను పొయ్యి మీద. ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కే లోపల ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ చక్కెర. మష్రూమ్ ఆయిస్టర్ సాస్ అని మనకి దొరుకుతుంది, ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే డార్క్ సోయా సాస్. డార్క్ సోయా సాస్లో మనకి ఉప్పు ఉంటుంది, అలాగే మనం యూస్ చేస్తుంది అరోమాటిక్ పౌడర్. ఇందులో కూడా మనకి ఉప్పు ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బేబీ కార్న్లో మనం కొంచెం ఉప్పు వేసాం, సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అది మనకి సరిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్. ఇందులో మనం రెడ్ చిల్లీ సాస్ వేసాం, రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాం. మనం చేసేదే చిల్లీ గార్లిక్ బేబీ కార్న్ కాబట్టి ఇన్ని సాసెస్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేసేయాలి. ఇది ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మిక్స్ చేసేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి పెట్టాను. చిల్లీ ఫ్లేవర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువగా తెలియాలి. అలాగే పండు మిర్చిని కట్ చేసుకున్నాను. రెగ్యులర్గా మనం తెచ్చుకునే గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, అది కాస్త పండిన తర్వాత ఇలా అవుతుంది, దాన్ని యాడ్ చేశాను. ఇన్ కేస్ ఇలా పండినది లేకపోతే మీరు రెగ్యులర్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఆ కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. అలాగే ఇందులో బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, గ్రీన్ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ కూడా ఉన్నాయి. 3 ఉంటే 3 వేసుకోండి, లేకపోయినా ఒకటైనా పర్లేదు, వేసేయండి. జస్ట్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కింద భాగం ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేశాను, వీటిని కూడా వేసేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాకే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సాసెస్ని వేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసేయాలి. క్రిస్పీగా భలే ఉంటాయండి. ఒక్కసారి ఇలా మనం టాస్ చేసేసుకోవడం. పైనుండి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా పైనుండి వేయడం వల్ల స్పైసీగా, టేస్టీగా, కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టాస్ చేయాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్లేట్లోకి తీసుకుందాం. వెజిటేబుల్స్తో పాటు ఇందులో మనం వేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా చాలా యమ్ ఉంటాయండి. మనం చేసిన సాస్ అలా ఉంటుంది. మరి పైనుండి స్ప్రింగ్ ఆనియన్ జస్ట్ ఇట్లా వేసుకోవడం. ఇంత కలర్ఫుల్గా కనిపించిన తర్వాత టేస్ట్ చేయకుండా ఉండగలమా? ఇలా ఎంత బాగుంది చూసారా? క్రిస్పీగా, పైన సాస్ అసలు అద్దరిపోయిందండి. ఇలా మనం టేస్టీగా చేసిన తర్వాత దీంతో పాటు ఒక లచ్చా పరాటాను, బటర్ నాన్ ఉంటే కనుక ఎంతైనా తినొచ్చండి. ఒక్కటి తింటే అయితే అస్సలు ఆగలేం, రెండోది కూడా పడాల్సిందే. మీరు తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి, నేను నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతాను. దానికన్నా ముందు ఈ ఉన్నాయన్నీ బ్లాక్ చేస్తాను.
అదిరిపోయింది అసలు. చిల్లీ గార్లిక్ బేబీకార్న్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న బేబీకార్న్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి ఉప్పు చిల్లీ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కార్న్ ఫ్లవర్ వేసి టాస్ చేసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో షుగర్, మష్రూమ్, ఆయిస్టర్ సాస్, డార్క్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, పండుమిర్చి వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి స్ప్రింగ్ ఆనియన్స్ కింద భాగం కూడా వేసి మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ వేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసి బాగా టాస్ చేసుకొని 1 టీ స్పూన్ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఫైనల్ ప్లేట్ లో వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ గార్లిక్ బేబీకార్న్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేసుకుంటుంది స్పైసీ చీజ్ స్ట్రాస్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది సుస్మిత. హలో స్వప్నక్క, నా పేరు సుస్మిత. హాయ్ సుస్మిత, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను ఫ్రెండ్స్ మ్యారేజ్కి వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యారేజ్లో స్టార్టర్స్ స్పైసీ చీజ్ స్ట్రాస్ పెట్టారు. అక్క, అది ఫస్ట్ టైం తిన్నా అక్క, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు మీషోలో చేసి చూపిస్తారా అక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది సుస్మిత. తప్పకుండా చాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో మనం చూద్దాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. స్పైసీ చీజ్ స్ట్రాస్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను వినండి. ప్లేట్లో ఉన్నది పఫ్ షీట్, మనకి రెడీమేడ్గానే దొరుకుతుంది. నేను కూడా అదే తీసుకున్నాను. మైదా పిండి, చీజ్, మిరియాలు, కారం పొడి, వెల్లుల్లి, నువ్వులు, వెన్న, పార్స్లీ, రోజ్మెరీ, థైమ్, అలాగే బేసిల్ ఫ్రెష్ లీవ్స్ మనం తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మిరియాలు ఉన్నాయి, వాటిని కొంచెం మిరియాల పొడి చేసేసుకుందాం. కొంచెం ఉప్పు కావాలి మనకి. మిరియాలు మెత్తగా అవ్వడం కోసం, ఈజీగా అవ్వడం కోసం కాస్త ఉప్పు వేసి దంచుకోవడం అన్నమాట. మిరియాల పొడి చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. రోల్తో పని అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బేసిల్ లీవ్స్ మనకి ఇంటి దగ్గర కూడా పెరుగుతాయండి. హ్యాపీగా పెంచుకుంటే చాలా వాటిల్లో యూస్ చేయొచ్చు. పిజ్జా సాస్లో కూడా మనం వేస్తాం. దీన్ని మనం సన్నగా కట్ చేసుకుందాం. థైమ్, ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మనము మల్లె పువ్వుల్లో అల్లుకుంటాం కదండి, మర్మం అంటాం. సో సేమ్ అదే ఫ్యామిలీకి చెందిందనమాట. దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి డ్రైగా దొరుకుతాయి, ఇలా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. ఫ్రెష్ హర్బ్స్ ఎప్పుడు మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. ఇంకా ఫ్రెష్ దొరికినప్పుడు మనం డ్రైవి వాడుకుంటాం, కానీ మనం బిర్యానీ చేసినా, ఇలా ఏమైనా డిఫరెంట్గా కాంటినెంటల్ స్నాక్స్ చేసినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే హర్బ్స్ వాడుకుంటే ఆ రుచి, ఆ ఫ్లేవరే వేరు, ఆ అరోమాయే ఎప్పుడు మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇదేమో రోజ్మెరీ ఆయిల్ని మనం తలకి అప్లై చేస్తే జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. మనకి డైరెక్ట్గా కూడా దొరుకుతుంది. రెగ్యులర్గా మనం వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. రోజ్మెరీ ఆయిల్ని మనం ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు అండి. స్కిన్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మీకు హెయిర్కి అప్లై చేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సన్నగా కట్ చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యూస్ చేస్తుంది పార్స్లీ. ఇది చూడడానికి మనకి పెద్ద సైజు కొత్తిమీర లాగా ఉంటుంది. సో టేస్ట్, ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి మన కొత్తిమీర లానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మొత్తం అన్నీ కలిపి ఒకసారి మరి చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లోపల స్టఫ్ చేయడానికి ఇది సన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆల్రెడీ వెల్లుల్లి, ఇవి కూడా వేసేస్తున్నా. మొత్తం ఇప్పుడు మనం ఫైన్గా చాప్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. సో
సో ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన కొంచెం మనం మైదా ఇలా వేసేసుకుందాం. ఎందుకంటే పఫ్ షీట్ తీసి బయట పెట్టాం కదా, కింద అంటుకుపోతుంది. ఫ్లోర్నంతా ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్ తీసుకొని కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ బటర్ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ షీట్లో చాలా బటర్ ఉంటుంది, బట్ పైన మళ్ళీ మనం కొంచెం వేసుకోవాలి. చక్కగా నేను చేయితోనే స్ప్రెడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పార్స్లీ, థైమ్, రోజ్మెరీ అలాగే బేసిల్ లీవ్స్తో పాటు గార్లిక్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. కొద్దిగానే వేయాలి, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. లైట్గా ఇలా వేసేయండి. అలాగే పైనుండి మనం తయారు చేసుకున్న మిరియాల పొడి, మిరియాల పొడిలో మనకి సాల్ట్ ఉంది, షీట్లో కూడా సాల్ట్ ఉంటుంది, ఇంకా చీజ్లో సాల్ట్ ఉంటుంది, బటర్లో సాల్ట్ ఉంటుంది. సో అందుకని నేను మళ్ళీ పైనుండి ఉప్పేం వేయట్లేదు. అలాగే ఇప్పుడు నువ్వులు మటుకి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ప్రతి ఒక్క బైట్లో మనకి నువ్వులు తగిలితే బాగుంటుంది. ఇప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేద్దాం, ఎందుకంటే నువ్వులు బటర్కి అంటుకుపోవాలని. ఇప్పుడు పైనుండి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, చీజ్ని మనం మంచి గ్రేట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మిడిల్లో కట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క షీట్ని జస్ట్ ఇలా రోల్ చేసుకోండి. ఇలా తిప్పుతూ ఉంటే ట్విస్ట్ వచ్చేస్తుంది. అన్నీ మనకిలా ట్విస్ట్ చేసుకోవాలి. పైన బటర్ అప్లై చేసిందే ఎందుకంటే మనం చీజ్ వేసిన పౌడర్స్ వేసిన కింద పడకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా, వీటిని ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ఇలా కొంచెం లాగి పెడితే కరెక్ట్గా స్ట్రేట్గా మనకి స్ట్రా లాగా వస్తుంది అన్నమాట. మనం చేస్తుంది స్పైసీ చీజ్ స్ట్రా కదా. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది. 200 degreesలో మనం 15 minutes బేక్ చేసుకుంటే అద్దిరిపోయే స్పైసీ చీజ్ స్ట్రాస్ రెడీ అయిపోతాయండి, చాలా బాగుంటాయి. సో మరి ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లోనే ఉంది, మళ్ళీ ఒక్కసారి టైం సెట్ చేస్తాను. 200 degrees. సో ఇవి బేక్ అయ్యే లోపల కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఫైనల్ ప్లేట్తో మనం రెడీగా ఉందాం. మీరు 20 minutes అయినా పెట్టుకోండి, లేదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బేక్ చేసినా ఓకే. అసలు సూపర్గా వచ్చాయి కదా. కాస్త ఆరిన తర్వాత తీస్తేనే మన చేతికి వస్తాయండి, లేదంటే ఇప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. తీస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా వేడిగా ఉన్నాయి. ఇది కొంచెం
చల్లగా అయ్యే లోపల రెసిపీ రికాప్ చూసేస్తే పోతుంది కదా. ఒకసారి తయారీ విధానం మళ్ళీ చూసేయండి. స్పైసీ చీజ్ స్ట్రాస్ తయారీ విధానం. ముందుగా బేసిల్ లీవ్స్, థైమ్, రోజ్మెరీ, పార్స్లీ సన్నగా కట్ చేసుకుని ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మరొకసారి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన మైదా పిండిని కాస్త చల్లుకొని పఫ్ షీట్ పెట్టుకొని బటర్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న లీవ్స్ కూడా పైనుండి చల్లుకొని దానిపైన మిరియాల పొడి, నువ్వులు, ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ చల్లుకొని చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. తరువాత నైఫ్ తో కట్ చేసుకొని రోల్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టుకొని ఓవెన్ లో 200 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ చీజ్ స్ట్రాస్ రెడీ అవుతాయి. సో ఒకటి మనం టేస్ట్ చూసేద్దాం. ఇదిగోండి, ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట. చీజ్, నువ్వులు, అంతేకాకుండా పైన మనం చక్కగా కారపొడి చల్లాం కదా, స్పైసీనెస్ తెలుస్తుంది. చూసారు కదా మనం తయారు చేసిన స్పైసీ చీజ్ స్ట్రాస్. ఇవన్నీ చల్లగా చేసుకొని ఇందులో ప్లేస్ చేసేసుకుందాం. ఇక్కడేమో స్పైసీ చీజ్ స్ట్రాస్ రెడీ అయ్యాయి. చిల్లీ గార్లిక్ బేబీ కార్న్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎపిసోడ్ అయితే అద్దరిపోయింది కదండి. సో చూసారు కదండి, ఈరోజు 2 స్టార్టర్స్ మనం తయారు చేసాం. అద్దరిపోయాయి కదా. ఇలా మీకు స్టార్టర్స్ కావాలి అన్నా, మెయిన్ డిష్ కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏదైనా సరే హ్యాపీగా నేను తయారు చేసి చూపిస్తాను. అంతేకాకుండా మీ చేతిలో ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఒక్కటే, జస్ట్ మాకు మెయిల్ పంపించండి. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. చూసారు కదండి, మీకోసం ఈ రోజు ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని నమ్ముతూ మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.